మేషరాశి. ముందుగా మేషరాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతోంది? ఆరోగ్య సంబంధమైన విషయాల మీద తగిన విధంగా దృష్టి సారించాలి. అదేవిధంగా ప్రయాణాలకు సంబంధించి కానీ, బంధువర్గంతో చర్చలు చేసేటప్పుడు కానీ, రోగనిరోధక శక్తితో పాటుగా మీకు ఏదైనా పోటీ పరీక్షలకు సంబంధించిన విషయాలలో, అలాగే ప్రత్యర్థుల మీద విజయం సాధించే విషయాల మీద అధిక శాతం దృష్టి సారిస్తూ ముందుకు వెళ్ళడానికి సంబంధించిన రోజుగా భావించవచ్చు. అధిక శ్రమతో వృత్తిపరమైన విషయాల్లో కూడా మీరు అభివృద్ధి సాధించడానికి ప్రయత్నాలు చేస్తారు. ఆ నేపథ్యంలో మీకు ఆటంకాలు, ఆలస్యాలు ఎదురవుతున్నా కూడా దాన్ని అధిగమించే ప్రయత్నాలు చేస్తారు. కమ్యూనికేషన్ చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా పెద్దల యొక్క సహకారంతో అనుకున్న పనులు సాధించడానికి ప్రయత్నాలు చేస్తారు. వృషభ రాశి. వ్యక్తుల యొక్క సహకారంతో, అంటే మిత్రులు కావచ్చు, తోబుట్టువులు కావచ్చు, వారి యొక్క సహకారంతో అనుకున్న పనులు సాధించడానికి ప్రణాళికలు లాంటివి ఏర్పరచుకునే అవకాశం అనేది ఒకటి కనబడుతోంది. అలాగే మానసిక ప్రశాంతత పెంపొందించుకోవడానికి ప్రయత్నాలు అధికం చేస్తారు. ఉపాసనా బలం పెంపొందించుకుంటారు. ఆధ్యాత్మిక ఆలోచనలు చేస్తారు. కానీ మీ ఆలోచనలకు సంబంధించి కానీ, మీరు తీసుకునే నిర్ణయాలకు సంబంధించి కానీ ప్రశాంతత విషయంలో ఆకస్మికమైన ఆటంకాలు, అదేవిధంగా వ్యక్తుల యొక్క సహకారాన్ని సద్వినియోగపరుచుకోవడంలో కూడా చిన్నపాటి ఇవి ఏర్పడతాయి. కనుక వీలైనంత వరకు ఆటంకాలని అధిగమించే ప్రయత్నాలు లాంటివి చేయాలి. మానసిక ప్రశాంతత పెంపొందించుకోవాలి. కమ్యూనికేషన్ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అది విద్యా విషయాల్లో కావచ్చు, లేకపోతే ఇతరులతో చర్చించేటప్పుడు కావచ్చు, ప్రతి విషయంలో కూడా కొంత ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే మంచి ఫలితాలు ఏర్పడే అవకాశం అనేది ఉంది. అదేవిధంగా ఆకస్మికమైన లాభాలకు కూడా మీకు అవకాశం ఉంది. కాబట్టి లాభాల విషయంలో కూడా తగిన విధంగా ప్రణాళికతో ముందుకు వెళ్ళాలి. మిథున రాశి. గృహ వాతావరణం, కొంత గృహానికి సంబంధించిన విషయాలు, దానికి సంబంధించిన ఖర్చుల విషయంలో మంచిగా దృష్టి కేటాయిస్తారు. తల్లితో మీ యొక్క అనుబంధం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. వారి ప్రభావంతో కొన్ని కొత్త నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆర్థిక విషయాల్లో, కుటుంబ అంశాలలో మాట విలువ, కుటుంబ సభ్యులతో మీ యొక్క ఆలోచనలు, అదేవిధంగా సమయస్ఫూర్తిగా తీసుకునే నిర్ణయాలు, వృత్తిపరమైన అభివృద్ధి మొదలైన విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి. కనుక వీలైనంత వరకు ప్రతి విషయంలో కూడా సమయస్ఫూర్తితో చక్కటి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు పడతారు. దానికి అవకాశం అనేది అధికంగా కనబడుతుంది. కర్కాటక రాశి. మా కర్కాటక రాశి వారికి ఈ రోజు ఎలా ఉంది? కర్కాటక రాశి వాళ్ళు సామర్థ్యాన్ని ఉపయోగించి సమయానికి పనిని పూర్తి చేయడానికి అధిక శ్రమతో ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలలో కీలకంగా, ఆకస్మికంగా వ్యక్తుల యొక్క సహకారంలో కానీ, లేకపోతే సమయానికి ఏదైనా చిన్నపాటి ఆటంకాల వల్ల కానీ ఆ పనులలో కొంత ఇబ్బందులు లాంటివి ఎదురైనప్పటికీ సామర్థ్యంతో ముందుకు వెళ్ళి ఎలాగైనా సరే మొత్తానికి ఆ పనిని పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తారు. ముఖ్యంగా సోదర వర్గంతో మాట్లాడేటప్పుడు, అదేవిధంగా స్నేహితుల్ని కలిసి చర్చలు జరిపేటప్పుడు మొదలైన వాటి విషయంలో తగిన విధంగా శ్రద్ధ చూపించి ముందు పెడతారు. జర్నలిజంలో ఉండేవారు కానీ, రైటింగ్ స్కిల్స్ విషయంలో కానీ దాన్ని పెంపొందించుకోవడానికి చేసే కార్యక్రమాలు, మంచి రచనలు చేయడానికి చేసే కార్యక్రమాలకి సంబంధించిన సమయంగా కూడా దీన్ని మనం భావించవచ్చు. సింహరాశి. మా సింహరాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతోంది? సింహరాశి వారి విషయాన్ని తీసుకున్నట్లయితే సింహరాశి వారికి ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉన్నా, ఆర్థిక విషయాల్లో అంతకు మించిన ఖర్చులకు కూడా అవకాశం ఉండే పరిస్థితుల్లో కనబడుతుంది. కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు, వాగ్దానాలు చేసేటప్పుడు, నిర్ణయాలు తీసుకునేటప్పుడు, వారితో కలిపి ఏదైనా ముఖ్యమైన విషయాలకి మీరు ప్రణాళికలు ఏర్పరచుకునేటప్పుడు ఆకస్మికంగా చిన్నపాటి సమస్యలు లాంటివి, లేకపోతే ఆటంకాలు లాంటివి మొదలైనవి ఏర్పడే అవకాశం ఉన్నా దాన్ని మీరు సమయస్ఫూర్తితో ఎదుర్కొంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు లాంటివి చేస్తారు. అదేవిధంగా ఆధ్యాత్మిక ప్రదేశాలకి డొనేషన్స్ లాంటివి ఇవ్వడం, ముఖ్యంగా ఏదన్నా ఆధ్యాత్మిక ప్రదేశాలకి వెళ్ళడం కానీ, కార్యక్రమాలు లాంటివి నిర్వర్తించడం కానీ, కుటుంబ సభ్యులతో మంచి సమయాన్ని సద్వినియోగపరచుకోవడం కానీ మొదలైన వాటికి సంబంధించిన సమయంగా భావించవచ్చు. ముఖ్యంగా కుటుంబంలో సంతాన వర్గం యొక్క అభివృద్ధి కొరకు కూడా ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తారు. అదేవిధంగా ఆర్థికపరమైన పెట్టుబడుల కొరకు కూడా మంచి నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. కన్యా రాశి. మా
కన్యా రాశి వారికి ఈ రోజు ఎలా ఉండబోతోంది? ముఖ్యంగా ఈ కన్యా రాశి వారికి వ్యక్తిగతంగా మీ మీద మీకు కొన్ని నమ్మకాలు, ఆలోచనలు, స్థిరత్వాలు ఏర్పరచుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. వ్యక్తిగత శ్రద్ధ పెరుగుతుంది. అదేవిధంగా మీకు వృత్తిలో కానీ లేకపోతే మీ యొక్క భాగస్వామి, మీ యొక్క గృహంలో సభ్యులతో మీకు మంచి కాంటాక్ట్లా మంచి ర్యాపో ఏర్పడడం, వారి సహకారంతో పనులు సాధించుకుంటూ ముందుకు వెళ్ళడం, తల్లి యొక్క దీవెనలు మంచిగా సంపూర్ణంగా అందడం, గృహ వాహనాలకు సంబంధించిన సదుపాయాలు, మంచి వాహన కొనుగోలు కొరకు మంచి ప్రణాళికలతో ముందుకు వెళ్ళడం, గృహానికి సంబంధించి వాహనానికి సంబంధించి వ్యక్తిగత అభివృద్ధి కొరకు కూడా ధనాన్ని ఖర్చు పెట్టడానికి ప్రణాళికాపరంగా మీరు ప్రయత్నాలు చేస్తారు. తులారాశి. తులారాశి వారికి ఈ రోజు ఎలా ఉండబోతోంది? తులారాశి వారికి ఆకస్మికమైన ఖర్చులకి అవకాశం అనేది అధికంగా ఉంది. అది కూడా వృత్తిపరమైన ప్రయాణాలు కావచ్చు, వృత్తికి సంబంధించిన మార్పుల కొరకు చేసే ప్రయత్నాలు లాంటివి అధికంగా ఉండే అవకాశం కనబడుతోంది. వృత్తిపరంగా మీకు పెద్దల యొక్క సహకారం, అదేవిధంగా ఆధ్యాత్మిక వ్యక్తుల యొక్క కలయికలు, అలాంటి వాతావరణంలో మీరు వెళ్ళడం, అంతేకాకుండా మీ వ్యక్తిగత గౌరవాన్ని పెంపొందించుకోవడం, సంఘంలో గుర్తింపు, గౌరవం, పలుకుబడి పెరగడం, అలా కమ్యూనికేషన్ అనుకూలంగా ఉండడం, లాజికల్గా థింక్ చేసి ఎనలిటిక్గా ఆలోచించి మీరు చక్కటి సమయస్ఫూర్తితో నిర్ణయాలు తీసుకోవడానికి చేసే ప్రయత్నాలు చాలా వరకు వృత్తిలో అభివృద్ధి కొరకు చేసేవి అనుకూలంగా ఉన్నప్పటికీ వ్యక్తిగత విషయాల్లో ఆరోగ్య సంబంధంగా కొంత మీకు యొక్క విశ్రాంతి అనేది తక్కువగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి విశ్రాంతి అనేది సమయానికి అవసరం కనుక విశ్రాంతి విషయంలోనూ, ఆరోగ్య విషయంలోనూ, నిద్ర మొదలైన విషయంలో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. అనవసరంగా వచ్చే ఆలోచనలలో అంటే కొంత ఘర్షణాత్మకంగా, మానసికంగా ఒంటరితనం అనే భావనలు లాంటి వచ్చే అవకాశం ఉన్నప్పటికీ దాన్ని అధిగమించే ప్రయత్నాలు లాంటివి ఆధ్యాత్మిక ఆలోచనలతో చేస్తూ ముందుకు పెడతారు. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ రోజు ఎలా ఉండబోతోంది? ఆర్థిక విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. చాలా కాలంగా ఆగుతూ వచ్చిన విషయాలు అనుకూలతల్ని చూపిస్తున్నాయి. అదేవిధంగా మిత్ర బృందంతో దూర ప్రదేశాల్లో ఉండే చిన్ననాటి మిత్రులతో చర్చలు జరపడం కానీ, లేకపోతే మీ యొక్క నెట్వర్క్ పెంపొందించుకుంటూ ముందుకు వెళ్ళడానికి మీరు విశేషంగా ప్రయత్నాలు లాంటివి చేయడానికి కానీ అవకాశం అనేది ఒకటి. అదేవిధంగా వారసత్వ ఆస్తుల విషయంలో కూడా కొన్ని కీలక చర్చలు చేయడానికి, కుటుంబ సభ్యులతో కలిపి ఆలోచనలు చేయడానికి అవకాశం ఉండే సమయంగా అనుకోవచ్చు. జీవిత భాగస్వామితోనూ సంతానంతోనూ కలిపి చక్కటి నిర్ణయాలు తీసుకోవడం, వారి కొరకు మంచి ప్రణాళికతో వారి అభివృద్ధి కొరకు మీరు తీసుకునే నిర్ణయాలు చాలా వరకు అనుకూలంగా ఉండడం, ముఖ్యంగా వ్యాపార అభివృద్ధి విషయంలో నూతన ఆలోచనలు, అదేవిధంగా వాహనానికి సంబంధించిన విషయాల్లో అనుకూలతలు, ముఖ్యమైన గృహ వాహన విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. మంచి వాతావరణాన్ని సద్వినియోగపరుచుకుంటారు. కుటుంబ సభ్యులతో చక్కని సమయాన్ని సద్వినియోగపరుచుకుంటూ ముందుకు వెళ్ళడానికి చేసే కార్యక్రమాలు అనుకూలంగా ఉంటాయి. ధనుస్సు రాశి. ధనుసు రాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతోంది? ధనుసు రాశి వారికి ముఖ్యమైన అంశాలలో అంటే వృత్తికి సంబంధించిన విషయాలలో అధిక శ్రమ చేస్తారు. వృత్తిపరమైన మార్పులకి, వృత్తిలో కొన్ని కీలక నిర్ణయాలు, వృత్తి వ్యాపారాల్లో దేంట్లోనైనా సరే తీసుకోవడానికి ప్రయత్నాలు లాంటివి చేస్తారు. మంచి ఆలోచనలతో ముందుకు వెళ్ళడానికి చేసే ప్రణాళికలు అనుకూలంగా ఉంటాయి. చక్కటి ఆలోచనలతో వ్యాపార అభివృద్ధి కొరకు మీరు తీసుకునే నిర్ణయాల్లో ఖర్చు ఉన్నప్పటికీ కూడా అది మీకు అనుకూలతలు ఇచ్చే అవకాశం లాంటిది కనబడుతుంది. భాగస్వామి వ్యవహారాలు కానీ, ఆధ్యాత్మిక సంబంధాలు కానీ, అదేవిధంగా రుణాలకు సంబంధించిన విషయాల్లో కానీ కొన్ని చక్కటి నిర్ణయాలు తీసుకుంటారు. అదేవిధంగా వృత్తి వ్యాపారాల్లో ఎదుగుదల కోసం మీరు తీసుకునే నిర్ణయాలు మీ వ్యక్తిగత అభివృద్ధిని, అదేవిధంగా గృహానికి సంబంధించిన విషయాల్లో అభివృద్ధికి అనుకూలతల్ని సూచిస్తున్నాయి. మకర రాశి. మకర రాశి వారికి ఈ రోజు ఎలా ఉండబోతోంది? మకర రాశి వాళ్ళకి జీవిత భాగస్వామి విషయంలో కానీ, వ్యాపార భాగస్వామి వ్యవహారాల్లో వ్యక్తిగత గౌరవం పెంపొందించుకోవడం, వ్యక్తులతో మంచి సంబంధ బాంధవ్యాలను పెంపొందించుకోవడం, మైత్రి బంధాలు వికసిస్తూ ముందుకు వెళ్ళడానికి చేసే కార్యక్రమాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. భాగస్వామి వ్యవహారాల్లో జీవిత భాగస్వామికి సంబంధించి వారి యొక్క ఉన్నత విద్యకు సంబంధించో లేకపోతే వారితో కలిపి ప్రయాణాలు చేయడానికి అవకాశం ఉండే సమయంగా కూడా భావించవచ్చు. అదేవిధంగా తండ్రి, పెద్దలు మొదలు వ్యక్తుల యొక్క ఆశీస్సులు, వారితో కలిపి చక్కటి వారి యొక్క గైడెన్స్లో మంచి నిర్ణయాలు తీసుకోవడానికి చేసే ప్రయత్నాలు మొదలైన వాటికి అనుకూలతలు ఉన్నప్పటికీ కూడా వీలైనంత వరకు కమ్యూనికేషన్ విషయంలో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. ఇతరుల యొక్క సహకారాలని కోరుకుంటూ ముందుకు పెడుతున్నప్పుడు అది గురువులు కావచ్చు, పెద్దలు కావచ్చు, ఎవరి దగ్గరనైనా సరే మీరు వీలైనంత వరకు ఘర్షణ లేకుండా వారి యొక్క ఆశీస్సుల్ని సద్వినియోగపరుచుకునే దిశగా ప్రయత్నాలు చేయాలి. కుంభరాశి.
కుంభరాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతుంది? కుంభరాశి వారి విషయంలో ముఖ్యమైన పనులలో ఆలస్యాలు, ఆటంకాలు లాంటివి, ముఖ్యమైన పని చివరి నిమిషంలో అది కొంత పోస్ట్పోన్ అయ్యే జాప్యం జరిగే అవకాశాలు లాంటివి కనబడే పరిస్థితులు లాంటివి ఉంటాయి. అంటే ఆలస్యాలు, ఆటంకాల వల్ల ఆ వాయిదా పడ్డ పనిలో కొంత మీకు ఇబ్బంది అనేది ఎదుర్కొనే అవకాశం ఉన్నప్పటికీ కూడా దాన్ని మీరు వీలైనంత వరకు మీ నైపుణ్యాలు ఉపయోగించి ఆ సమయాన్ని సద్వినియోగపరచుకోవడానికి ప్రయత్నాలు లాంటివి చేసే అవకాశం ఉంది. అదేవిధంగా సమయస్ఫూర్తిగా నిర్ణయాలు తీసుకుంటారు, బంధువర్గంతో కలిపి చర్చలు చేస్తారు, తల్లి బంధువర్గంతో కలిపి పెద్దలతో కలిపి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉంది. ఆర్థిక విషయాల్లో నైపుణ్యాలు పెంపొందించుకుంటూ వృత్తిపరమైన అభివృద్ధిలో కీలక మార్పులు చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి చేసే కార్యక్రమాలు చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం కనబడుతుంది. అయినప్పటికీ ఆరోగ్య విషయంలో, ప్రయాణాల విషయంలో, ముఖ్యంగా ఎక్కడన్నా డాక్యుమెంట్స్ మీద సైన్ చేయవలసిన పరిస్థితులు కానీ అలాంటివి ఏదన్నా ఉన్నా వాటన్ని విషయంలో తరోగా అంటే జాగ్రత్తగా చూసుకొని ముందుకు వెళ్ళినట్లయితే అనుకూలతలు అనేవి ఏర్పడతాయి. మీనరాశి. ఇక మీనరాశి వారికి ఈ రోజు ఎలా ఉండబోతోంది? మీనరాశి వాళ్ళకి సంఘంలో గుర్తింపు, గౌరవం కావచ్చు, నూతన అవకాశాలు, పేరు ప్రఖ్యాతలు పెరగడం, రైటింగ్ స్కిల్స్ పెంపొందించుకోవడం మొదలైన వాటికి అనుకూలమైన సమయంగా ఒకటి భావించవచ్చు. భాగస్వామి వ్యవహారాలు, జీవిత భాగస్వామితో కలిపి తీసుకునే నిర్ణయాలు, వారి ఆరోగ్య విషయాలు, మీ యొక్క ఆలోచనలు, మీ యొక్క సృజనాత్మకత, తోబుట్టులతో కలిపి చేసుకునే చర్చలు, స్నేహవర్గాన్ని కలిసి వారితో కలిపి విందు వినోదాల్లో పాల్గొన మొదలైన వాటికి అవకాశం ఉన్నప్పటికీ వీళ్ళంతవరకు ఆరోగ్య శ్రద్ధతో పాటుగా ముఖ్యమైన విషయాలు ఆలస్యాలు, ఆటంకాలు అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఆ విషయంలో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళినట్లయితే అనుకూలమైన మార్పులకి అవకాశం అనేది కనబడుతుంది. ఆలోచనలలో ఆలస్యాన్ని అధిగమించే విధంగా మీరు జాగ్రత్త పడుతూ ముందుకు వెళ్ళడం బట్టి వచ్చిన అవకాశాలని సద్వినియోగపరచుకోవడానికి అవకాశం అనేది కనబడుతుంది.